వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్ కనమూర్తి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 5 o'clock అవుతుంది. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వచ్చినాను. సో మార్నింగ్ 5 o'clock ఏంది బ్రేక్ఫాస్ట్ అని మీరు షాక్ అవ్వచ్చు. బట్ ఇక్కడైతే మనకి ప్యూర్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతుంది. సో నాన్ వెజ్లో బ్రేక్ఫాస్ట్ ఏంది, అందరూ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, వడ, పూరి అలా కాకుండా మనకి ఇక్కడ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా టేస్టీగా, చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మనకు దొరుకుతుంది. హైదరాబాద్లో ఓల్డెస్ట్ రెస్టారెంట్ అయిన నయాబ్ రెస్టారెంట్ దగ్గర అయితే మనం ఉన్నాము. దీన్ని నయాబ్ హోటల్ అని అంటారు. నయాబ్ రెస్టారెంట్ కన్నా నయాబ్ హోటల్ అనడం కరెక్ట్. దీనికి ఫస్ట్ ఈ హోటల్ స్టార్ట్ అవ్వక ముందుకు, అంటే 1986లో ఈ హోటల్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ హోటల్ స్టార్ట్ అవ్వక ముందుకు ఈ ఏరియాలో మెహరాబ్ అని చెప్పేసి రెస్టారెంట్ ఉండే. దాని తర్వాత ఈ ఓనర్స్ వాళ్ళు అయితే ఆ రెస్టారెంట్ని తీసుకొని, ఆ హోటల్ని తీసుకొని ఇప్పుడు రెస్టారెంట్ అయితే పెట్టినారు. సో ఇక్కడ చూడండి, మనకైతే పాయా చాలా వేడిగా అయితే కుక్ చేస్తున్నారు. వాయిస్ में कितना प्लेट का पाया बनता है? 200 ప్లేట్స్ పాయ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ క్రౌడ్ చూస్తున్నారు కదా, అసలు మస్తు జనాలు వచ్చేసినారు పొద్దుగా లేచి. ఇంకా వస్తున్నారు అందరూ మెల్లమెల్లగా. ఇక్కడ చాలామంది అయితే క్రౌడ్ మార్నింగ్ వచ్చేస్తారు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మార్నింగ్ 5 o'clock నుంచి 8:30 or 9 o'clock వరకు మనకి అవైలబుల్ ఉంటుంది. దాని తర్వాత మనకి లంచ్ ఐటమ్ అయితే దొరుకుతుంది. బట్ బ్రేక్ఫాస్ట్ అయితే 8:30 మార్నింగ్ కల్లా అయితే క్లోజ్ అయిపోతుంది. సో మనకి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో అయితే మనకి ఛాయ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ ఛాయ్ తీసుకోనికి లెఫ్ట్ సైడ్లో చిన్న కౌంటర్ ఉంది కదా, అక్కడైతే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి యూపీఐ పేమెంట్ అవైలబుల్ ఉండదు అక్కడ. ఆన్లైన్ పేమెంట్ అయితే అవైలబుల్ లేదు. మనం క్యాష్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి. మనకి ఫుడ్కి యూపీఐ పేమెంట్ తీసుకుంటాడు, కానీ చాయ్ కాడ మాత్రం యూపీఐ పేమెంట్ తీసుకోడు. స్కాన్ అయితే ఉండదు అక్కడ. మనం క్యాష్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఇక్కడ ఏదన్నా మంచి ప్లేస్ చూసి కూర్చుందామని అనుకుంటున్నాను, బట్ ఫుల్ క్రౌడ్ ఉంది. ఒక్కడనే ఉన్నా కదా, సో ఎక్కడ కూర్చోవాలని ఆలోచిస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక టేబుల్ అయితే ఖాళీ ఉంది, చూద్దాం ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఇక్కడ సెట్ అయ్యేలా మనకైతే మొత్తానికైతే ఒక ప్లేస్ అయితే దొరికింది. వీళ్ళైతే వచ్చేసినారు ఇక్కడికి. ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ చూసినారు కదా, 320, 150. సో నేనైతే కీమా ఇంకా వెజా ఫ్రై, తందూరి రోటీ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఆర్డర్ తీసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, సో వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం. సో నేనైతే కీమా, పిజ్జా ఇంకా 2 రోటీ అయితే ఆర్డర్ చేసేసిన. అయితే చాలా టైం పట్టేలా ఉంది. జనాలు మాత్రం పిచ్చి ఉన్నారు. రోటీ కీమా ఇంకా పిజ్జా ఫ్రై అయితే చెప్పేసిన. ఒక్క నిమిషం కాబట్టి 2 రోటీలే చెప్పినాను. సో చాలా టైం నుంచి అయితే నేను వెయిట్ చేస్తున్నాను ఈ డిష్ కోసం. చూద్దాం, దీన్ని టేస్ట్ చేసి. ఆల్రెడీ టేస్ట్ అందరికీ తెలుసు, బట్ దీన్ని ఇట్లా కాదు, మంచిగా ఫ్రై తీసుకొని ఇలా తినాల. యాక్చువల్గా ఇది ప్లేట్లు వేసుకొని తినాలి. ఒక్కనే ఉన్నా కానీ డైరెక్ట్గా తినేసాను. టేస్ట్ ఉంది. అయితే 1 hour నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను ఈ ఫుడ్ రానికి. సో ఫస్ట్ వెయిటర్ రానికి ఒక 15 minutes వెయిట్ చేసిన. దాని తర్వాత మళ్ళీ ఆర్డర్ చెప్పినాక మళ్ళీ ఒక 45 minutes టైం అయితే పట్టింది దీనికి. సో ఓవరాల్గా 1 hour 15 minutes టైం అయితే పట్టింది ఈ ఆర్డర్ రానికి. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ నాకైతే ఫుడ్ దొరికింది. గట్టిగా తిన్నట్లే రావాలి. లైట్ లైట్గా రెండింటి ఒక బొండా తిన్నట్లు అయితే కష్టం.
ఇప్పుడే తినేసిన వచ్చి ఇక్కడ మన చాయ్ అట్లా మనం తీసుకున్నాం. भाई चाय का टोकन कहाँ पे लेना है? उधर लेना. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చాయ్ టోకన్ అయితే తీసుకొని అక్కడికి వెళ్ళాలి మనం. एक चाय हो भाई, एक चाय. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన. నేను రోటీ పిజ్జా ఇంకా కీమా అయితే తిన్నా, చాలా బాగుండే. దాని తర్వాత ఒక చాయ్ అయితే చెప్పిన, చాలా హెవీగా అయిపోయింది. ఎవరైతే నాన్ వెజ్లో బ్రేక్ఫాస్ట్ ట్రై చేయాలని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నయాక్ హోటల్కి అయితే వచ్చి ట్రై చేయండి. మంచి స్పైసీ, మంచి ఫుడ్, మంచి ఫీల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 8:30 వరకు అయితే ఉంటుంది బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే దొరకదు. సో మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఈ టైమింగ్లోనే రండి. అండ్ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎవరైతే నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.